ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభములు మరియు అందరికీ వందనాలు. లేవీకాండం 3వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. లేవీకాండం 3వ అధ్యాయం. 3వ అధ్యాయంలో సమాధాన బలి గురించి వ్రాసి ఉంది. లేవీకాండంలో ఉన్నటువంటి బలులన్నీ యేసుక్రీస్తు ప్రభువుకి ముంగుర్తుగా ఉన్నాయి అనే విషయాన్ని, యేసుక్రీస్తు ప్రభుని సూచిస్తున్నాయనే విషయాన్ని మనం గమనించుకుంటూ ఆ కోణంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. గత దినం ప్రభు మనకు అనుగ్రహించేటువంటి సమాధాన బలి, సమాధాన పరిచేటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది కనుక ఆయన మనకు అనుగ్రహించే సమాధానం గురించి ధ్యానం చేసుకున్నాం. హృదయంలో సమాధానం, జాతి భేదం లేకుండా సమాధానం, దేవునితో సమాధానం, సహోదరుల మధ్య సమాధానం, పరమందున్న దేవుని దూతలతో సమాధానం, ఆయన రాజ్యంలో, భూలోకంలో ఆయన పరిపాలించేటువంటి రాజ్యంలో సమాధానం, ప్రభు వచ్చినప్పుడు జీవరాశుల మధ్యలో సమాధానం. వీటన్నిటి గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరొక సంగతి, యాక్చువల్గా మొదటి అధ్యాయంలో దహన బలి గురించి రాయబడింది. మొదటి అధ్యాయంలో రాయబడిన దహన బలిలో మగవాటినే తీసుకురావాలి. మగవాటిని అయితే సమాధాన బలి అర్పించేటువంటి వాడు మగదానిని గాని ఆడదాన్ని గాని తీసుకురావాలి, జంతువులు. ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. అతడు అర్పించినది సమాధాన బలి అయిన ఎడల, అతడు గోవులలోనిది తీసుకుని వచ్చిన ఎడల, అది మగదే గాని ఆడదే గాని యెహోవా సన్నిధికి నిర్దోషమైన దాన్ని తీసుకురావాలి. మగదైన ఆడదైన. గోవులలో నుండి తీసుకొస్తే మగది గాని ఆడది గాని తీసుకురావచ్చు. గొర్రె మేకల్లో తీసుకొచ్చిన మగది గాని ఆడది గాని తీసుకురావచ్చు. మగది బలమైన దానికి సూచనగా, గుర్తుగా ఉంది. ఆడది బలహీనమైన దానికి గుర్తుగా ఉంది. గమనించండి, పేతురు తన మొదటి పత్రికలో రాస్తాడు. 3వ అధ్యాయం 7వ వచనం. అటువలే పురుషులారా, జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, మీ ప్రార్థనలకు అభ్యంతరము కలుగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఆలోచన చేయండి. ఎక్కువ బలహీనమైన ఘటమని, ఎక్కువ బలహీనమైన ఘటం అంటే స్త్రీ, అంటే ఒక వ్యక్తి యొక్క భార్య
బలహీనమైన ఘటము అన్నప్పుడు పురుషుడు ఎవరు? బలవంతుడే కదా. కాబట్టి మగది బలమైనటువంటి దానికి గుర్తుగా ఉంటే, ఆడది బలహీనమైన దానికి గుర్తుగా ఉన్నది. బలహీనమైన దానికి గుర్తుగా ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమో దేవుని శక్తి అయి ఉన్నాడు. ఆయన యందు ఎటువంటి బలహీనత కూడా లేదు. యేసుక్రీస్తులో బలహీనతలు ఉన్నాయండి? ఆయన యందు ఎలాంటి బలహీనత లేనే లేదు. ఎటువంటి బలహీనత లేదు ఆయనలో. ఆయన బలహీనుడు కాదు. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి. యేసుక్రీస్తు దేవుని యొక్క శక్తి. ఆయన దేవుని యొక్క జ్ఞానమైనాడు. ఆయనలో బలహీనతలు లేవు. ఆయన యందు ఎటువంటి బలహీనత లేదు. ఇక్కడ తీసుకురాబడేటువంటి బలమైనదైనా బలహీనమైనదైనా నిర్దోషమైనదిగా ఉండాలన్నాడు. ఆ జంతువు నిర్దోషమైనదిగా ఉండాలి. ఇక్కడ ఆడ జంతువు యేసుక్రీస్తును గూర్చి మనము కలిగి ఉన్నటువంటి అరాకొర అసంపూర్ణమైన అనుభవ జ్ఞానానికి సూచనగా గుర్తుగా ఉంది. ప్రభువుని గూర్చి మనకు పూర్తి గ్రహింపు ఉందంటారా? అసంపూర్ణమైన గ్రహింపు ఉంటుంది. ప్రభువుని గూర్చి పరిపూర్ణ జ్ఞానం మనకుందా? అసంపూర్ణంగా అరాకొరగా ఉంది. అయినా సరే దేవుడు మన యందు సంతోషిస్తున్నాడు. అలా అని మనం ప్రభువుని గూర్చిన అసంపూర్ణ అనుభవంలోనే నిలిచిపోకుండా ఆయనను సంపూర్ణముగా ఎరుగుటకు మనం అంతకంతకు ప్రభువులు ఎదగాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి దేవుని గూర్చినటువంటి అనుభవం, ఆయన గూర్చినటువంటి గ్రహింపు, ఆయన గూర్చినటువంటి జ్ఞానం, వాటిలో మనం అంతకంతకు అభివృద్ధి అవుతూ ఉండాలి. మనం అంతకంతకు దేవుని గూర్చిన జ్ఞానంలో, ఆయన గూర్చిన గ్రహింపులో, ఆయన గూర్చినటువంటి అనుభవ జ్ఞానంలో ఎదగాలి అంటే ఆయనతో చక్కటి సంబంధాన్ని మనం కలిగి ఉండాలి. పౌలు గారు అంటాడు, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం నుంచి మనం చూస్తే, నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి, అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణం విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడయుట ఎట్టిదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అంటాడు. కాబట్టి యేసుక్రీస్తుని నేను సంపాదించుకున్నాను. ధర్మశాస్త్ర మూలమైన నీతి కాక క్రీస్తు నందలి విశ్వాసం వలన నీతిని, అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకు అనుగ్రహించేటువంటి నీతిని నేను కలిగిన వాడిని. ఆయన యందు కనబడాలని, నాకు మృతులలో నుండి పునరుత్థానం కలగాలని, అందుకే ఆయన మరణం విషయంలో సమాన అనుభవాన్ని కలిగి ఉన్నాను. ఆయన పునరుత్థాన బలాన్ని ఎరుగు నిమిత్తము
ఆయన శ్రమల్లో పాలివాడొకటి ఎట్టిదో అది ఎరుగు నిమిత్తము సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను. చాలా ఆధిక్యతలు ఉన్నాయి పౌలు గారికి, చాలా ఆధిక్యతలు ఉన్నాయి. 5వ వచనం నుంచి చదివితే అంటాడు, నేను సున్నతి పొందాను 8వ దినాన, ఇశ్రాయేలు వంశస్థుణ్ణి, బెన్యామీను గోత్రంలో పుట్టాను, హెబ్రీయుల సంతానంలో హెబ్రీయుడును, ధర్మశాస్త్రం విషయంలో పరిసయుడును, ఆసక్తి విషయంలో సంఘాన్ని హింసించేవాడిని, ధర్మశాస్త్రం వలన నీతి విషయంలో అనింద్యుడును, ఆయనను నాకు ఏవేవి లాభకరమై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొనుచున్నాను అంటాడు. క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటున్నాను. ఏవేవి లాభకరంగా ఉన్నాయో వాటన్నిటిని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, నష్టపరుచుకుంటున్నాను అంటాడు. మనం బాగా గమనించాలి, క్రీస్తుని గూర్చిన పరిపూర్ణ జ్ఞానంలో మనం ఎదగాలంటే, దేవుడిచ్చినటువంటి రక్షణలో మనం ఎదగాలంటే, ఆయన పునరుత్థాన బలాన్ని మనం కూడా పొందుకోవాలంటే, ఆయన శ్రమల్లో మనం కూడా పాలి భాగస్థులం అవ్వాలంటే, ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకోవాలి. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ భౌతికమైన వాటిని మనం నష్టపరుచుకుంటే, నష్టంగా ఎంచుకున్నప్పుడే ఆ ప్రభువుని గూర్చినటువంటి అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం పొందగలం. సమస్తాన్ని నష్టపరుచుకుని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. అలాగే నాడు మనం కూడా మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన పరిపూర్ణ అనుభవంలోనికి వచ్చే వరకు సంపూర్ణ సమర్పణతో ప్రభువుతో సహవాసం చేస్తూ ప్రభువును గూర్చిన సంపూర్ణ అనుభవంలోనికి వచ్చే వరకు అంతకంతకు మనం ఎదగాలి, ముందంజ వేయాలి. మనం బలహీనులుగానే మిగిలిపోకూడదు. మనం అంతకంతకు ఎదగాలంటే ఈ లోక సంబంధమైన వాటిని నష్టంగా ఎంచుకోవాలి. మనం అంతకంతకు ఆత్మీయంగా ఎదగాలంటే ప్రభువుతో అత్యంత సన్నిహితం సంబంధం మనం కలిగి ఉండాలి. ఇవన్నీ లోకంలో ఉండేవన్నీ అవసరమే, అయితే వాటినే మనం ప్రధానంగా ఎంచుకోకూడదు. ప్రభు చూపించిన మాదిరి అదే కదా. అపవాది శోధించినప్పుడు ఆయనకు అవసరమే, అప్పుడు ఆయనకు ఆకలేస్తుంది, రొట్టెలు తినాలి, ఆహారం తీసుకోవాలి, అప్పుడు ఆయనకు అవసరమే అది. ఆ టైంలో వచ్చి శోధించాడు శోధకుడు. ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన బ్రతుకుతాడు అని చెప్పారు. రొట్టె కూడా అవసరమే, వద్దనలేదు అక్కడ ప్రభు. రొట్టె కూడా అవసరమే, కానీ నువ్వు చెప్తున్నావే రాళ్ళను రొట్టెలుగా చేసుకోమని, అది కుదరదు. అదే ఆయనకి విరుద్ధం. యేసుప్రభు కూడా ఆయన చేసిన అద్భుతాలు ఆలోచన చేస్తే 5 రొట్టెలు 2 చేపలు కదా అక్కడ ఉన్నాయి, ఉన్న వాటిని ఆశీర్వదించాడు ఆయన. మరి అప్పుడు రాళ్ళు తీసుకొచ్చి రొట్టెలుగా చేసి ఇచ్చేయచ్చు కదా వాళ్ళకి. అంటే ఆయన మ్యాజిక్ చేసేవాడు, మాంత్రికుడు కాదు. ఆయన ఉన్నదాన్నే ఇంప్లిమెంట్ చేస్తాడు. కాబట్టి గమనించండి, మనకున్నదాన్ని మనం ప్రభు చేతిలో పెడితే ఆయన అభివృద్ధి చేస్తాడు. అది
కాబట్టి మనం ప్రభువులో ఆయన సమాన అనుభవంలో, ఆయన మరణ పునరుత్థానంలో మనం పాలిభాగస్థలం అవ్వాలంటే, ఆయనతో కలిసి ఆయన ఇచ్చేటువంటి ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే, ఈ లోక సంబంధమైన వాటన్నిటికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన సహవాసానికి, ఆయన సన్నిధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, బలహీనులమైన దేవుడు మనల్ని బలపరుస్తాడు, అసంపూర్ణులమైన మన దేవుడు సంపూర్ణులుగా చేస్తాడు. మనల్ని పరిపూర్ణులుగా చేసి రేపు తండ్రి ఎదుట మనల్ని నిలబెడతాడు. మరొక మాట, సమాధాన బలి సంతోషంతో, ఐక్యతతో కలిగి మనం దాన్ని దేవుని సన్నిధిలో మనం సంతోషించాలి. ఇక్కడ ఒకసారి మనం ఆలోచన చేస్తే, ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయం 7వ వచనం. ద్వితీయోపదేశకాండం 27:7. మరియు నీవు సమాధాన బలులను అర్పించి అక్కడ భోజనము చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషింపవలెను. ఇక్కడ నీవు సమాధాన బలులు అర్పించి అక్కడ భోజనం చేసి నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించాలి. సమాధాన బలి అర్పించినప్పుడు దేవుని సన్నిధిలో ఉండాలి, అక్కడే భోజనం చేయాలి, అక్కడే సంతోషించాలి. కాబట్టి సమాధాన బలి సంతోషముతో, ఐక్యతతో కలిసి దేవునితో సహవాసం కలిగి ఉండి దేవుని సన్నిధిలో ఉండడాన్ని సూచిస్తాం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులను అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేసిరి. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించారు. ఇక్కడ యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించారు. యెహోవా సన్నిధిని సౌలునకు పట్టాభిషేకం చేశారు. సౌలు ఇశ్రాయేలీలందరూ అక్కడ బహుగా సంతోషించారు. రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 63వ వచనం నుంచి 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఈ ప్రకారము రాజు ఇశ్రాయేలులందరూ యెహోవా మందిరమును ప్రతిష్ఠ చేసిరి. ఆ దినమున యెహోవా సముఖమునందున్న ఎత్తడి బలిపీఠము ఆ దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించుటకు బహు చిన్నదై చాలకపోయిను గనుక రాజు యెహోవా మందిరమందున్న ఆవరణం మధ్య నుండి స్థలమును ప్రతిష్ఠించి అచ్చట దహన బలులను, నైవేద్యములను, సమాధాన బలి పశువుల క్రొవ్వును అర్పించెను. మరియు ఆ సమయమున సొలొమోనును అతనితో కూడా ఇశ్రాయేలులందరూ హమాతునకు పోవు మార్గం మొదలుకొని ఐగుప్తు నది వరకు ఉన్న సకల ప్రాంతముల నుండి వచ్చిన ఆ సమూహమును 2 వారములు అనగా 14 దినములు యెహోవా సముఖమందు ఉత్సవము చేసిరి. 8వ దినమున అతడు జనులకు సెలవేగా వారు రాజును పొగడి యెహోవా తన దాసుడైన దావీదునకు ఇశ్రాయేలుకు తన జనులకు చేసిన మేలంతటిని బట్టి సంతోషించుచు ఆనంద హృదయులై తమ తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఇక్కడ చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నారు, సమాధాన బలులు అర్పించారు, సంతోషించారు. ఈ మాటలన్నీ చూస్తున్నాం. సమాధాన బలులు అర్పించేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నారు వాళ్ళు. 2, అందరూ కలిసి ఉన్నారు. 3, సంతోషంతో ఉన్నారు. 4, సమాధానంగా వెళ్ళారు.
సమాధాన బలి అర్పించేటప్పుడు మనం చేయాల్సిన పనులు ఇవి. కాబట్టి మనం ప్రభువుతో సహవాసం చేయడం ద్వారా, వాళ్ళ మందిరంలో ఉన్నారు, వాళ్ళ దేవుని సన్నిధిలో ఉన్నారు, గిల్గాల్లో ఉన్నప్పుడు బలిపీఠం దగ్గర ఉన్నారు, సొలొమోను కాలంలో మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి సమాధాన బలులు అర్పించారు. కాబట్టి సమాధాన బలులు అర్పించేటప్పుడు దేవుని సన్నిధికి వచ్చి అర్పించాలి. ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో ఉంటామో, దేవునితో సహవాసం చేస్తామో, మనం ఐక్యతతో ఉంటాం, సంతోషంతో కొనసాగుతాం, సమాధానంతో జీవిస్తాం. కాబట్టి మనం దేవునితో సహవాసం చేయాలి. గిల్గాల్లో బలిపీఠం దగ్గర ఉన్నారు, సొలొమోను కాలంలో మందిరాన్ని ప్రతిష్ఠించేటప్పుడు ఉన్నారు. ద్వితీయోపదేశకాండంలో అంటాడు, నీవు దేవుని సన్నిధిని సంతోషించాలని. కాబట్టి మనం దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. దేవునితో. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం, 3వ వచనం నుంచి, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సంతోషము పరిపూర్ణమవుటకై మేము ఈ సంగతులు రాయుచున్నాము. మేము ఆయన వలన విని మీకు ప్రకటించిన వర్తమానం ఏదనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకయుందుము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయు. ఇక్కడ సహవాసాన్ని గురించి చెప్తున్నాడు. ఇక్కడ యోహాను గారు, శిష్యుడైనటువంటి యోహాను, ఆది నుండి అంటే మొట్టమొదటి నుంచి ఏదైతే విన్నాడో, ఏది ఉందో, వాళ్ళ కన్నులారా ఏం చూశారో, ఏది నిదానించి కనుగొన్నారో, వాళ్ళ చేతులు దేన్ని తాగి చూచాయో, అవన్నీ మనకు తెలియజేస్తున్నారు. ఆ జీవాన్ని వాళ్ళు చూశారు. తండ్రి వద్ద నుండి ప్రత్యక్షమైనటువంటి నిత్య జీవాన్ని వాళ్ళు చూసి, ఆ జీవమైనటువంటి యేసుక్రీస్తుని గూర్చి వారు సాక్ష్యం ఇస్తున్నారు. అది మనకు తెలియజేస్తున్నారు. వాళ్ళు అంటారు, మాతో కూడా మీకు సహవాసం కలగాలి. మేము దేవునితో సహవాసం కలిగి ఉన్నాం, మీరు దేవునితో సహవాసం కలిగి ఉండాలంటే మాతో కూడా సహవాసం కలిగి ఉండాలి. మీకు కలగాలని, ఆ సహవాసం కలగాలని మేము చూచిన దాన్ని, విన్న దాన్ని మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి మన సహవాసం తండ్రితో, మన సహవాసం ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో అంటున్నాడు. కాబట్టి నిత్యము మనం తండ్రితో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మన సంతోషము పరిపూర్ణమవుతుంది. కాబట్టి ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఇంకా 7వ వచనం అంటాడు, ఆయనతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. వట్టి సహవాసమే కాదట, అన్యోన్య సహవాసం. కాబట్టి మనం సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎవరితో? దేవునితో, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుతో మనం సహవాసం కలిగి ఉండాలి. అప్పుడే మన సంతోషం పరిపూర్ణం అవుతుంది. కాబట్టి వాళ్ళు దేవుని సన్నిధిలోకి వచ్చి సమాధాన బలి అర్పించి సంతోషిస్తున్నారు.
మన ప్రభువునందే సంపూర్ణ సంతోషం ఉందండి. ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. ఈ లోకంలో ఎక్కడ దొరకదు నిజమైన సంతోషం. మన ప్రభువులోనే సంపూర్ణ సంతోషం ఉంది. అధికమైన సంతోషం ఉంది. కీర్తనకారుడు అంటాడు 4:7లో, వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయంలో పుట్టించావు అంట. వాళ్ళ ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషం కంటే అధికమైన సంతోషాన్ని నీవు నా హృదయంలో పుట్టించావు. అధికమైన సంతోషం. ధాన్య ద్రాక్షలు విస్తరించిన దానికంటే, చూడండి, మనం సంపాదించుకున్న దానికంటే, మనం కష్టపడి పనిచేసి ఆ ప్రతిఫలాన్ని పొందుకున్న దానికంటే, ఈ లోకంలో మనం పొందుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు, ధనధాన్యాలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ఔన్నత్యం, ఉన్నత స్థితి, ఈ లోకంలో ఏవి మేడలు, మిద్దెలు, వెండి బంగారాలు ఎన్ని సంపాదించుకున్నా వీటికంటే అధికమైన సంతోషం దేవునిలోనే ఉంది. వీటికంటే అధికమైన సంతోషం మనకి ఎక్కడ ఉంది? దేవునిలోనే ఉంది. దేవునిలోనే ఉంది. కీర్తన 16:11, జీవ మార్గము నువ్వు నాకు తెలియజేసేదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలదు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం ఉంది అంటాడు. సంపూర్ణ సంతోషం. కాబట్టి దేవునితో సహవాసం చేసే వాళ్ళకి, దేవుని సన్నిధిలో ఉండే వాళ్ళకి, దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉండేవారికి ఆ సంతోషం చెప్పలేనిది, వెలకట్టలేనిది, వర్ణింపలేనిది. అందుకే పౌలు గారు అంటాడు, అయ్యా ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించండి ఓ ఫిలిప్పీ పట్టణస్తులారా. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించండి. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఆనందించాల్సింది ప్రభువులో. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు శీలలను కొట్టి బొండలు వేసి బిగించి, చెరసాల్లో వేసి బండలో వేసి బిగించారు. అయినా సరే మధ్యరాత్రి వేళ మెలకు వచ్చింది వాళ్ళు కీర్తన పాడుతున్నారట. వాళ్ళు కీర్తనలు పాడుతున్నారంటే సంతోషిస్తున్నారు అనమాట. సంతోషిస్తున్నారు. కాబట్టి దేవునితో అన్యోన్య సహవాసం కలిగేవారు నిత్యము సంతోషిస్తారు. యాకోబు గారు తన పత్రికలో 5వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట చెప్తారు, వీళ్ళు ఎవరికైనా శ్రమ సంభవిస్తే ప్రార్థన చేయాలి, ఎవరికైనా సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడాలి. కాబట్టి అన్ని వేళల మనం సంతోషంగా ఉండగలిగేది ఎక్కడంటే, ఎప్పుడు అంటే దేవునితో, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉన్నప్పుడు మాత్రమే సంతోషంగా ఉండగలం. అది కష్టమైన కావచ్చు, శ్రమైన కావచ్చు, బాధ అయినా కావచ్చు, ఇబ్బంది అయినా కావచ్చు, ఉపద్రవమైన కావచ్చు, మరణమైన ఎదురవ్వచ్చు. ఒకవేళ బాధ కలగొచ్చు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే మనం సంతోషంగా ఉండాలి, సంతోషించాలి అంటే దేవునితో సహవాసం, దేవునితో సమాధానం, దేవునితో సహవాసం, అన్యోన్య సహవాసం చేయాలి. అప్పుడే మనం సంతోషిస్తాం. కాబట్టి సమాధాన బలిని అర్పించుతూ మనం సంతోషించినట్లుగా మన సమాధాన బలి పశువు అయిన ప్రభువునందు మనం అంతకంతకు అభివృద్ధి చెందుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, మామూలు సహవాసం కాదు, అన్యోన్య సహవాసం చేస్తూ, ఆయన ఇచ్చేటువంటి సంతోషాన్ని, ఆయన ఇచ్చే సుఖాన్ని, ఆయన ఇచ్చే నెమ్మదిని మనం పొందుకుంటూ మనం ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగాలి. కాబట్టి సమాధాన బలి పశువు, సమాధాన బలి మనకు నేర్పించేటువంటిది అది. కాబట్టి సంతోషముతో అన్యోన్యత కలిగి దేవునితో సహవాసం చేస్తూ సమాధానంతో కొనసాగుతూ దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే మనం దేవునితో
అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. సమాధాన బలిపశు అయిన యేసుక్రీస్తుతో మనం అన్యోన్య సహవాసం కలిగి ఉంటాము. అప్పుడే మన జీవితాల్లో ఐక్యత, సంతోషము, సమాధానం ఇస్తారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ప్రభు చిత్తం అయితే రేపు ఉదయం వాటిని ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మనం వినిపిలో ఆశీర్వదించుకుందాం. ఆమేన్.